श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। जातवेदसे सुनवामसो ममराति यतो निदहति वेदः सनुपरिषति दुर्गाणि विश्वानामेव सिन्धुरितादग्निः तामग्निवर्णं तवसा ज्वलन्तीं वै रोचनीं कर्मफलेषुष्टाः दुर्गां देवीं शरणमहं प्रपद्ये। इंद्रकीलाद्रिदुर्गे महादेवमहेश्वरी नमो नमः। మేషం నుంచి మొదలుకొని మీనరాశి వరకు కూడా రోజులు గడుస్తున్నా సంవత్సరాలు గడుస్తున్నా మీరు అనుకున్నటువంటి పనులు అవ్వకపోవడానికి అసలు నువ్వు ఎంత కష్టపడుతున్నావు అంటే నా అంత కష్టపడేవాడు వేరే వారు లేరు, నేను చాలా ఇబ్బందులతో అన్నీ అధిగమించుకుంటూ వస్తున్నాను, కానీ ఎంత శ్రమించినా ఆ ఫలితం పూర్తవ్వడం లేదు అన్నటువంటి సమస్యలకి, ఎప్పటి నుంచో కలగా ఉండిపోయినటువంటి స్థిరాస్తులు కొనుగోలు చేయలేకపోతున్నానే, నా మీద జనాలకు ఏడుపు ఎక్కువగా ఉంటుంది, అసలు నా జీవితం ఏమైనా మారుతుందా మారదా, నాకంటూ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినా ప్రైవేటు ఉద్యోగం వచ్చినా అది నిలబడుతుందా నిలబడదా, ఒకవేళ వివాహయుక్తాలు చేసుకున్న తర్వాత సత్సంతానమయ్యేటువంటి అవకాశం ఉంటుందా ఉండదా, అసలు పూర్వీకుల యొక్క ఆస్తి మనం తినేటువంటి అధికారం ఉందా లేదా, ఇలా ఎన్నిసార్లు ఎంతమంది జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళినా చెప్పిన తర్వాత జరగడం లేదు. అదేవిధంగా ప్రతి ఉగాదికి కూడా గమనాలు మారిన తర్వాత నా జాతకంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను, ఈ రోజున్న పరిస్థితి రేపటి పరిస్థితి కంటే దారుణంగా ఉంటుంది, అసలు రేపు అనే పదాన్ని తలుచుకుంటే భయం వేస్తోంది, ఇలా అనేకమైనటువంటి సమస్యలు చాలా మంది వద్ద మాలాంటి పురోహితుల్ని కానీ ఆస్ట్రాలజిస్టులు కానీ కలిసి అసలు నా జీవితంలో మంచి అనేటువంటిది ఉంటుందా, నా జీవితంలో నేను బాగుపడే అవకాశం ఉందా, నేను ఏదన్నా యాక్సిడెంట్ల నుంచి తప్పించుకోవడానికి గండాల నుంచి తప్పించుకోవడానికి మార్గాలు ఉన్నాయా, నా పరిస్థితి ఏమిటి గురువు గారు అనేటువంటి అనేకమైనటువంటి మీ మనసులో ప్రశ్నలకి ఈ రోజున సమాధానం అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. అసలు మేషం నుంచి మీనరాశి వరకు కూడా ఏ ఏ సంవత్సరంలో మీకు అదృష్టం కలిసి వచ్చేట అవకాశం, ఆకస్మికంగా పూర్వీకుల ఆస్తి కానివ్వండి, లేకపోతే మీరు ఎప్పుడో ఇన్వెస్ట్ చేసి మర్చిపోయిన దాని మళ్ళా మీకు తిరిగి రావడం, లేదా ఒక ఇన్సూరెన్స్ చేయించారు, దా కాగితం కనబడలేదు, ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయిపోయింది, మీరు ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు, ఆ కాగితం మీకు మళ్ళీ ఎప్పుడు కనబడేటువంటి పరిస్థితి, విడిచిపెట్టేటువంటి బంధాలు, నేను తీసుకున్న డెసిషన్ కరెక్టా తప్ప, కొంతమందికి 2 ఉద్యోగాలు వస్తాయి, ఒక ఉద్యోగాన్ని ఒకే చేస్తారు, ఇంకొక ఉద్యోగాన్ని స్కిప్ చేస్తారు, ఈ ఉద్యోగం ప్రయాణం మధ్యలోనే క్విట్ చేయవలసిన అవసరం వస్తుంది, అదే అనవసరంగా ఆ ఉద్యోగానికి వెళ్ళవలసిందే, నేను తీసుకున్న నిర్ణయం కరెక్టేనే కాదా, ఇప్పుడు నేను చదువుతున్న చదువు నా జీవితానికి ఉపయోగపడుతుందా, ఇలా అనేకమైనటువంటి వాటన్నిటికీ కూడా మనం చాలా క్షుప్తంగా క్లియర్ కట్గా ఏ రాశి వారికి ఏ సంవత్సరంలో ఎటువంటి అవకాశాలు లభిస్తున్నాయి అనే విషయాన్ని మనం వివరంగా తీసుకుందాం. ఇది కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు చెప్పడం జరుగుతుంది, వ్యక్తిగతంగా మాత్రం చెప్పడం లేదు, ఇది మాత్రం క్లియర్గా గుర్తుపెట్టుకోండి. మేషం నుంచి మీనం వరకు కూడా 2030 సంవత్సరం వరకు కూడా ఏ విధమైనటువంటి మార్పులు జరుగుతున్నాయి, మీకు ఎప్పుడు ఏ అవకాశాలు రాబోతున్నాయి అనే విషయాన్ని మనం క్లియర్ కట్గా మనం చూసుకుందాం. కర్కాటక రాశి వారికి 2026 ఆగస్టు నుంచి ప్రారంభం చేసుకుని 2030 ఆగస్టు వరకు కూడా ఏ సంవత్సరంలో జరిగేటువంటి మార్పుల విషయంలో మనం మాట్లాడుకున్నట్టయితే కనుక 2026 ఆగస్టు తర్వాత ఈ కర్కాటక రాశి వారికి మానసికంగా అనేకమైన ఒత్తిళ్ళు ఎక్కువవుతూ ఉంటాయి. ఆర్థిక పరంగా కాదు కానీ ధనం ఉన్నా సరే ప్రశాంతత అనేటువంటి దొరకదు, మిమ్మల్ని అభిమానించేటువంటి వారు దూరం అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఈ ప్రవర్తన అంతా కూడా 2027 మార్చి 9వ తారీఖు వరకు కూడా కొనసాగుతుంది. ఇదే విధంగా ఎక్కడికి వెళ్ళినా ఒక చికాకు వాతావరణం అనేటువంటిది ఏర్పడుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా ఖచ్చితంగా ఈ కర్కాటక రాశి వారికి
2027 వచ్చేటువంటి మే 25వ తారీఖు తర్వాత ఆర్థిక అప్పులు అనేటువంటి కొంచెం తగ్గి మీకంటూ ఒక మంచి పొజిషన్లోకి రావడం అనేటువంటి జరుగుతుంటుంది. వీళ్ళెవ్వరిని నమ్మకూడదు, మన కాళ్ళ మీదే మనమే నిలబడాలి. జనాలందరూ కూడా మోసం చేస్తుంటారు, బంధువులందరూ రాబంధులానే ఉంటారు అనేటువంటి నిర్ణయానికి 2027 మేలో మీ కర్కాటక రాశి వారు వస్తారు. ఒంటరిగా ఉండడానికి ఎక్కువ శాతం చూస్తూ ఉంటారు. ఉద్యోగం కోసం చూసేటువంటి వారికి మాత్రం ఖచ్చితంగా 2027 మార్చి 9వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని మే 27వ తారీఖు మధ్యలో ఉద్యోగ ప్రాప్తి అనేటువంటి కలుగుతోంది. దీనివల్ల మీరు ఎప్పటి నుంచో చూస్తున్నటువంటి ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడటం, ఒక ఆనందదాయకమైన వాతావరణం ఏర్పడటం అనేది జరుగుతుంటుంది. వివాహం కోసం మాత్రమైతే కనుక 2028లోనే కర్కాటక రాశి వారి వివాహానికి శ్రీకారం చుట్టండి అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. గురుడు బలము, అదేవిధంగా మీరు అనుకున్నటువంటి వరుడు వధువు రావడానికి 2028లో మాత్రం అద్భుతమైనటువంటి అవకాశం. 2028 జనవరి 29వ తారీఖు తదనంతరం నుంచి కూడా వివాహానికి మంచి అవకాశాలు అనేవి గోచరిస్తున్నాయి. ఇక ఆరోగ్య విషయానికి వస్తే కనుక ఈ 2027 ఆగస్టు 24వ తారీఖు నుంచి నవంబర్ 20వ తారీఖు మధ్యలో ప్రమాదం జరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది. భుజానికి సంబంధించి సర్జరీ కానీ, ముక్కుకు సంబంధించి సర్జరీ కానీ జరిగేటువంటి అవకాశాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి. అంతేకాకుండా తాత ముత్తాతల నుంచి కానీ, లేదా ఆర్థికంగా కానీ, వ్యాపార రీత్యా కానీ ఒక స్థిరత్వం అనేటువంటిది కర్కాటక రాశి వారికి 2028 మార్చి 13వ తారీఖు నుంచి మే 29వ తారీఖు మధ్యలో ఆర్థికంగా నిలబడేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. పైగా ఈ 2029లో కర్కాటక రాశి వారికి మీరు అనుకున్న పనులు అనుకున్న సమయాన్ని పూర్తి చేయడం, మీకు రావాల్సిన ధనం రావడం, మీరు స్థిరాస్తులు కొనుగోలు చేయడం, జనాల్లో ఒక ఆదరణ అనేటువంటి పెరగడం అనేది ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. అంతేకాకుండా 2030వ సంవత్సరంలో ఈ కర్కాటక రాశి వారికి మనస్ప్రశాంతమైనటువంటి జీవితం అనేటువంటి 2030 ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి ఏర్పడుతుంది. అంతేకాకుండా కర్కాటక రాశి వారు పాత బంధాలన్నింటినీ కూడా 2026 సెప్టెంబర్ 9వ తారీఖు నుంచి పాత బంధాలందరినీ విడిచిపెట్టేస్తారు. నాకు ఎవరు వద్దు, నేను పూజ చేసుకోవడానికి నాకు కొంత సమయం కావాలి అని మీరు ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ఆరాటపడుతూ ఉంటారు. ఈ కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం చివరి భాగంలో నవంబర్ డిసెంబర్ నెలలో జనవరి 27వ తారీఖు వరకు కూడా ఏదన్నా శివాలయాలు కానీ, లేదా మీరు శ్రీశైలం కానీ శివాలయం పుణ్యక్షేత్రాలను ఎక్కువగా దర్శించడం అనేది చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. అంతేకాకుండా మీ ఒంటరితనానికి ఎవరూ లేరు అనేటువంటి బాధకి కొంచెం దూరం అయ్యి మీ ఆలోచన శక్తిని కేవలం పరమశివుడు మాత్రమే మార్చగలుగుతాడు. కాబట్టి కర్కాటక రాశి వారు వీలున్నంత వరకు కూడా శివారాధన చేయండి. ఇప్పుడు చెప్పేటువంటి ప్రతిదీ కూడాను గోచారరీత్యా మాత్రమే తెలియజేశాను. వ్యక్తిగతం తెలుసుకోవడానికి కింద స్క్రోల్ నెంబర్ని సంప్రదించండి. ఈ లగ్నాన్ని అనుసరించుకుని మాత్రమే చెప్పాను. చాలా వరకు ఒక చార్ట్ గీసి లగ్న ప్రారంభం జరుగుతోంది, ఈ స్థితులు మారుతున్నాయి అని వివరించవచ్చు. కానీ ఈ వివరణలో అర్ధాష్టము, షష్టాష్టము, లేకపోతే ద్వాదశ యుక్తంలో రనున్నాడు ఈ విధంగా చెప్తే కొంతమందికి అర్థం కాదు. కాబట్టి నాకున్న పరిజ్ఞానం ఉపయోగించుకుని 2030 వరకు కూడా ఏ సంవత్సరంలో ఎటువంటి అవకాశాలు జరుగుతాయనేది వివరించడం జరిగింది. వ్యక్తిగతంగా తెలుసుకోవడానికి కింద స్క్రోల్ నెంబర్ని సంప్రదించండి. పరమేశ్వర.